వన్ బుక్, ఒక్కటే ఒక బుక్, యూపీఎస్సి 2026 ప్రిపరేషన్ ముందు గేమ్ చేంజింగ్ బుక్. ఓకే, యూపీఎస్సిలో చాలామందికి చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు చాలామంది ఇంటర్వ్యూలు చూడండి, వాళ్ళు హై వెయిటేజ్, హై ప్రియారిటీ ఏరియాస్, హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా అవే ముందుంటాయి. ఇప్పుడు యూపీఎస్సిలో యాన్షియంట్ హిస్టరీ, మెడైవల్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చరు, ఇవి మోస్ట్ ఫ్లక్చువేటెడ్. అంటే ఇప్పుడు ఒకసారి ఏమో 2 మార్కులు వస్తాయి, ఒకసారి అసలు రానే రావు. మెడైవల్ అసలు ఒకసారి రానే రావు, ఒకసారి 4-5 మార్కులు వస్తాయి. ఓకే, 10 లోపే షఫల్ అవుతూ ఉంటాయి. బట్ ఈ బుక్ ఉంది చూసిరా, దీంట్లో ఖచ్చితంగా 12 నుంచి 15 బిట్స్ వస్తాయి ఈ బుక్ నుంచి. ఎగ్జాక్ట్లీ ఎన్సీఆర్టీస్ అవన్నీ చదివితే ఇంకా కొంచెం యాక్యురేట్ వస్తాయి. బట్ మీరు 12 నుంచి 15 మార్కులు, ఈ 12 నుంచి 15 బిట్స్ దీనివల్ల వస్తాయి. అంటే దగ్గర మీ చేతిలో 30 మార్కులు, 200 మార్కులు, 30 మార్కులు, 100 మార్కులు వస్తే మీరు లిస్ట్లో ఉంటారు. అర్థమైందా? 100 మార్కులు రావాలంటే మీకు 30 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. ఇందులో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో పార్లమెంట్ అని ఉంటుంది. దట్ ఈస్ ద వన్ బ్యూటిఫుల్ చాప్టర్. ఎనీ ఎగ్జామ్ యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జామ్, నేషనల్లో అయినా మన స్టేట్స్లో అయినా, అస్సాం నుంచి కేరళ వరకు, జమ్మూ కాశ్మీర్ వరకు, ఏ ఎగ్జామ్ అయినా, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ఆ టాపిక్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. యూపీఎస్సీలో ఖచ్చితంగా 2 నుంచి 4 బిట్లు పార్లమెంట్ పరిధిలో పడతాయి. డిపెండ్స్ అపాన్ వెయిటేజ్. కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు, కొన్నిసార్లు తక్కువ రావచ్చు. ఇప్పుడు పార్లమెంట్ అనే టాపిక్ నీకు తెలిసింది, ఖచ్చితంగా 2 బిట్లు వస్తాయని నీకు తెలిసింది. మరి నువ్వు చదువుతున్నావా? 4 మార్కులు ఖచ్చితంగా నీ జేబులో ఉన్నట్టే కదా. బట్ నువ్వు దేనికి పాకులాడుతావు? కరెంట్ అఫైర్స్, ఆ మ్యాగజైన్ కంప్లీట్ కాలే, ఈ మ్యాగజైన్ కంప్లీట్ కాలే, అది కంప్లీట్ కాలే, ఇది కంప్లీట్ కాలే, అది చేయాలి, ఇది చేయాలి, ఆ టెస్ట్ పేపర్ చేయాలి, ఈ టెస్ట్ పేపర్ చేయాలని నువ్వు కంగారు పడుతావు. బట్ గుర్తుపెట్టుకోండి, మీ జేబులో ఖచ్చితంగా వచ్చే మార్కులనే ఫస్ట్ పట్టుకోవాలి. మీరు ఎంతమంది టాపర్లు ఇంటర్వ్యూలను చూడండి, వాళ్ళు ఖచ్చితంగా చెప్పేది హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ని వాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయరు. వన్స్ నువ్వు నెగ్లెక్ట్ చేసినావంటే గాన్. ఓకే, నీ ప్రిపరేషన్ యొక్క డిసైడ్ చేసేసేది ఈ 2-3 బుక్స్ ఉంటాయి. చెప్తున్నానండి, పాలిటీ గురించి ఎక్స్క్లూజివ్ చెప్దాం కాబట్టి పాలిటీ చెప్పిన, బట్ దీంతో పాటు మిగతా చెప్తున్నా. పాలిటీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేది మీరు లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీరు ఎన్ని మ్యాగజైన్స్ తిరిగేసినా వాడు టెక్నికల్గా అడుగుతాడు, ఆ బిట్ నీకు ఎగిరిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు స్టాటిక్. నేను చెప్తున్నాను. ఓకే, ఎకనామీ కూడా అంతే. అందుకే ఇలాంటి బుక్స్ ఉంటాయి కదా కొన్ని, ఖచ్చితంగా మిమ్మల్ని గేమ్ చేంజ్ చేసేది ఇదే. ఓకే, మిమ్మల్ని సేవ్ చేసేది ఇదే. అన్ని బుక్లకి యావరేజ్ మార్క్స్ మీకు వచ్చినా ఫుల్ మార్క్స్ కొట్టే బుక్ ఇది. పాలిటీలో ఫుల్ మార్క్స్ కొట్టవచ్చు నువ్వు ఒకవేళ ఖచ్చితంగా చేయాలనుకుంటే. లేదంటే మీకు 15 బిట్లు రఫ్గా పడ్డాయి అనుకోండి, 12 నుంచి 15 బిట్లలో సరే 14, 13 వేసుకోండి యావరేజ్గా. ఓకే, 26 మార్కులలో 20 నుంచి 22 మార్కులు మీ చేతిలో ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. మీరు కనుక నెగ్లెక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా లాస్ అయ్యేది మీరు మాత్రమే. యూపీఎస్సీలో మీకు అందరు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఎప్పుడు ఫెయిల్ కావాలని చూస్తారు. ఓకే, మీ పక్కకుండే వాళ్ళు కూడా ఎవ్వరు కూడా మిమ్మల్ని పాస్ కావాలని చూడరు. మీరు ఫెయిల్ అవుతే చాలా బాగుంటుందని అనుకుంటారు. అఫ్కోర్స్ కొంతమంది జెన్యున్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నేను కాదనట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాను. కానీ జెన్యున్గా మీకు చెప్పాలన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, మీరు ఏ ఇంటర్వ్యూ అయినా చూడండి. అందుకే నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు ఎనీ ఇంటర్వ్యూ యూ కెన్ వాచ్. పాలిటీ అనేది నెగ్లెక్ట్ చేయరు ఎవరైనా ప్రిలిమ్స్లో. ఓకే, అదనమాట ఈ బుక్ స్పెషాలిటీ. దీంతోపాటు క్లాస్ 11 ఎన్సీఆర్టీ బుక్ ఉంటుంది. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ గ్లాన్స్ అని ఉంటుంది. ఓకే, అలాంటి బుక్స్ ఇవి బాగా చదువుకోండి. ఓకే, వీటితో పాటు చదవండి ఎకనామిక్స్, నెక్స్ట్ దానికి సంబంధించినవి కొన్ని ఉన్నాయి కదా, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి చదువుకోండి. ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్ మస్ట్ అండ్ షుడ్. మెడైవల్ హిస్టరీ కొంచెం తక్కువ చదివినా పర్లేదు, బట్ ఆర్ట్ అండ్ కల్చర్ నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, అట్లా ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఓకే, ప్లీజ్ కామెంట్లో చెప్పండి, నాకు దాన్ని బట్టి నేను వీడియోస్ ఏ విధంగా ఇంకా చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటాను. ఓకేనా, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. డోంట్ నెగ్లెక్ట్ దిస్ బుక్. ఇది ఒక గ్రంథం లాంటిది, అది ప్రిలిమ్స్ ముందు చెప్తున్నా, మళ్ళీ లాస్ అవుతారు మీరు.